అందరికీ శుభాభినందనలు. ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వారికి అపారమైన క్రమశిక్షణ, మొక్కవోని పట్టుదల మరియు కష్టపడే తత్వం. శని భగవానుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు ఏ పని చేపట్టినా అందులో ఒక పరిపూర్ణత కోసం ఆరాటపడతారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా బెదరని కొండలా నిలబడే మీ మైనోధైర్యం ఎవరికైనా ఆదర్శం. మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. గాలిలో మేడలు కట్టడం మీకు నచ్చదు. బాధ్యతలను స్వీకరించడంలో, అప్పగించిన పనిని సక్రమంగా పని పూర్తి చేయటంలో మీకు మీరే సాటి. మీ మనసులో మీ ఆత్మీయుల పట్ల ఎంతో ప్రేమ, బాధ్యత దాగి ఉంటాయి. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న దానికోసం ఎంతటి శ్రమకైనా ఓర్చుకునే అంకిత భావం ఈ మకర రాశి వారి సొంతం. మీలోని ఈ సహసిద్ధమైన లక్షణాలే మీకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష. ఏప్రిల్ 2026 నెలలో గ్రహ సంచారం మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక చక్కని సంభాషణగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెల మకర రాశి వారికి గత నెల కంటే చాలా మెరుగైన, సగటు కంటే అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు మీ రాష్ట్రాధిపతి శని భగవానుడు సంచారం మీకు ఎంతో అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి కెరీరు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా తీసుకుంటే మీ వృత్తికి స్థానాధిపతి 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ వరకు మీ 4వ ఇంట్లో ఉండి ఆ తర్వాత తన స్వంత ఇల్లు అయిన 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ నెల మొత్తం మీ వృత్తి జీవితంలో అత్యంత ఆశాజనకంగానూ లాభసాటిగానూ సాగుతుంది. ఏప్రిల్ 19 వరకు శుక్రుడు ప్రత్యక్ష దృష్టి మీ పని ప్రదేశంలో పడటం వల్ల ఆఫీసులో మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. మీ సలహాలకు ఎంతో మేలునేస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఏప్రిల్ 11వ తేదీ లోపున మీ ఉద్యోగంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషను లేదా ఇంక్రిమెంట్లు ఆశించే వారికి సరైన అనుకూలమైన సమయం. ఏప్రిల్ 11 తర్వాత పనుల్లో కాస్త శ్రమ పెరిగినా మీరు మీ పట్టుదలతో వారు సులభంగా అధిగమిస్తారు. ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మరియు ధన సంపాదన విషయానికి వస్తే ఈ నెల మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. లాభాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ 2వ తేదీ తర్వాత మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీలో అద్భుతమైన శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నము ఆదాయాన్ని పెంచే దిశగా మారుతుంది. మీ కష్టాలకు తగ్గ ఫలితము ఖచ్చితంగా ఉంటుంది. ధనస్థానానికి 2వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. అయితే శని ఆగస్టు వరకు దహన స్థితిలో అస్తంగతంగా ఉండటం వలన పొదుపు విషయంలో కాస్త మందకొడిగా కనిపించేటువంటి అవకాశం ఉన్నది. డబ్బు వస్తుంది కానీ దాన్ని దాచుకునే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అదృష్టవశాత్తు సంపదకు కారకుడైన గురు భగవానుడు దృష్టి మీ పొదుపు స్థానంపై పడటం వల్ల మీరు మీ ఆదాయానికి తగ్గట్టుగా గౌరవప్రదమైన రీతిలో బ్యాంకు బ్యాలెన్స్ను పెంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకుని సరైన ప్రణాళికతో అడుగులు వేసే ఈ నెలలో మీరు ఆర్థికంగా చాలా దృఢమైన స్థితికి చేరుకుంటారు. ఇక వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ నెల ఎంతో స్థిరత్వాన్ని ఇస్తుంది. 7వ ఇంటిపైన వ్యాపార స్థానంపై ఎలాంటి ప్రతికూల గ్రహాల తీవ్ర ప్రభావం లేకపోవటం వల్ల మీ వ్యాపారం ఎలాంటి పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. భారీ లాభాలు ఒక్కసారిగా రాకపోయినా వ్యాపారంలో ఎలాంటి నష్టాలు దరిచేరవు. మీ పాత కస్టమర్లు మీకు అండగా నిలుస్తారు. వ్యాపార భాగస్వాములతో ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళటం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు మీకు వ్యాపారంలో గొప్ప లాభాలను అందిపుచ్చుకునేలా చేస్తాడు. ఏప్రిల్ నెల మకర రాశి వారికి ప్రేమ, వైవాహిక విషయాలు చర్చించుకుంటే ఈ నెలలో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రేమకారకుడైన శుక్రుడు మీకు 19 వరకు 4వ ఇంట్లో ఉండి తర్వాత తన స్వంత ఇల్లైన 5వ ఇంట్లోకి మారటం వల్ల మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన వసంతం వికసిస్తుంది. మీ ప్రియమైన వారితో మీరు ఎంతో ఆనందంగా, మధురంగా సమయాన్ని గడుపుతారు. మీ మధ్య ఉన్న ప్రేమ మరింత దృఢపడుతుంది. వివాహము లేదా నిశ్చితార్థం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 5వ ఇంటిపై శని దృష్టి నిరంతరం ఉండటం వల్ల మీ సంబంధాలు నిజాయితీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మీ భాగస్వామి దగ్గరకు లేనిపోని గొప్పలు చెప్పటము, అబద్ధాలు ఆడటము, మీ గురించి తప్పుగా ప్రాజెక్ట్ చేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నిజం ఎప్పటికీ బయటపడుతుంది, అప్పుడు బంధం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి పారదర్శకంగా నిజాయితీగా ఉండటం మీ బాధ్యత. ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల ప్రథమ మార్గంలో మీకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీలోపు విద్యాకారకుడైన బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీలోని ఏకాగ్రత, జ్ఞాపశక్తి అద్భుతంగా పనిచేస్తాయి. పరీక్షల్లో ఆశించిన మార్కులు సాధించడానికి సమయం కలిసి వస్తుంది. ఏప్రిల్ 11 తర్వాత బుధుడు ప్రభావితం కాస్త బలహీనం వల్ల చదువు పట్ల ధ్యాస పక్కకు మళ్లే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు స్నేహపూర్వకంగా వృధాగా గడపకుండా మీ స్పష్టమైన టైం టేబుల్ ప్రకారం క్రమశిక్షణతో ఉండటం, మీకు మీరుగా నియంత్రణ చేసుకోవటం చాలా ఉత్తమం. అంటే ఉన్నత విద్య కోసం లేదా పోటీ పరీక్షల కోసం తీవ్రంగా సన్నిద్ధమవుతున్న విద్యార్థులు వారి కఠినమైన శ్రమకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పక్కకి పోకుండా ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళితే విజయం మీ సొంతం అవుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే ఈ నెల మీ దాంపత్య జీవితం ఎంతో ప్రశాంతంగాను అన్యోన్యంగాను సాగుతుంది. కొత్తగా ఎలాంటి సమస్యలు రావు. గతంలో చిన్నపాటి స్పర్ధలు చొరవతో తప్పిపోతాయి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమను పంచుకుంటూ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఏప్రిల్ నెలలో మకర రాశి వారి కుటుంబ జీవితాల విషయానికి వస్తే బంధుమిత్రులు కానీ కుటుంబం కానీ 2వ స్థానం అంటే గృహస్థానానికి అధిపతి అయిన శని అనుకూల స్థితిలో ఉన్నందు వల్ల కుటుంబంలో సాధారణ ప్రశాంతత ఉంటుంది. అయితే 2వ ఇంటిపై రాహువు మరియు కేతువుల ప్రభావం నిరంతరంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి అపార్థాలు, వాదనలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. గురు భగవానుడు 9వ దృష్టి మీ కుటుంబ స్థానంపై ఉండటం వల్ల చాలా త్వరగాను సానుకూలంగాను సమసిపోతాయి సమస్యలన్నీ. కుటుంబంలో మళ్ళీ సామరస్యం నెలకొంటుంది. ఇక గృహ వాతావరణం గురించి చెప్పాలంటే 4వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఎక్కువ సమయం అనుకూలంగా ఉండటం వల్ల ఇంకా పనులన్నీ సజావుగా సాగిపోతాయి. కుజుడు శనితో కలిసి ఉన్నందువల్ల గృహ నిర్వహణలో అత్యంత జాగ్రత్త అవసరము. ముఖ్యంగా కరెంటు వస్తువులు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, గ్యాస్ స్టవ్లు లేదా నీళ్ల మోటార్ వంటి వాడేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండటం మంచిది. అగ్ని లేదా విద్యుత్ ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి వస్తువులను వాడిన వెంటనే ఆపివేయటం మర్చిపోకండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలో మీ గృహ దృష్టిలో ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇక ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శారీరక స్థితి గురించి మాట్లాడితే రాష్ట్రాధిపతి అయిన శని అనుకూలమైన స్థానంలో ఉండి మీ ఆరోగ్యాన్ని కవచంలా రక్షిస్తాడు. పెద్దగా భయపడాల్సిన అనారోగ్య సమస్యలు ఏమీ రావు. శని ఆగస్టు వరకు దహన స్థితిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదు. ఏప్రిల్ 14 తర్వాత బుధుడు బలహీనపడటం వల్ల నరాలకు సంబంధించిన లేదా చర్మానికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి సమయంలో ఆహారపు అలవాట్లను శ్రద్ధ పెట్టాలి. ప్రాణశక్తికి కారకుడైన సూర్యుడికి నెల ప్రథమార్థంలో అద్భుతంగా ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీలోని రోగనిరోధక శక్తిని అమాంతంగా పెంచుతాడు. ఈ నెల ద్వితీయార్థంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సూర్యుడు కొత్తగా రోగాలను దరిచేరనివ్వడు. సమయానుకూలంగా పౌష్టికాహారం భోజనం చేయటం వల్ల కానీ మీరు నెల మొత్తాన్ని పూర్తి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకోవడానికి, గ్రహాల అనుకూలంగా పెంచుకోవడానికి మీరు ఆచరించాల్సిన అద్భుతమైన పరిహారాలు కొన్ని చెప్తాను. మీలోని దయను పెంచడమే కాక గ్రహ దోషాలను పోగొట్టేటువంటిది గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారం రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పసుపు రంగు బట్టలతో పూజారిని దానంగా ఇవ్వండి. లేదా గురువారం రోజు ఆవుకు 2 అరటిపళ్ళు పెట్టండి. దీనివల్ల మీ ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో ఎంతో లాభాలుగా మారతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముందే నిద్రలేచి స్నానం చేసిన తరువాత మీరు దైవ దర్శనం చేసుకుంటూ ఉండటం వల్ల కానీ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం కానీ రాగి చెంబుతో చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. సూర్య నమస్కారాలు చేయగలిగితే సూర్యోదయ కాలంలో చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఏప్రిల్ 20న అక్షయ తృతీయ తర్వాత మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు విశదంగా తెలుసుకుందాం.
ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజు మకర రాశి వారు చేయవలసిన పూజ ఏమిటంటే లక్ష్మీనారాయణ యొక్క మూర్తిని తీసుకుని విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం పారాయణ చేయటం మంచిది. సంకుమార సహితంగా ఉన్నటువంటి లక్ష్మీ సహస్రనామం చేయడం చాలా శ్రేష్టము. కనుక ఏంటంటే ఓం శ్రీం శ్రీయ నమః అనే మంత్రాన్ని కూడా జపించడం చాలా శ్రేష్టము. కనుక వారిని వీలైనంత వరకు సెక్యూరిటీగా ఉండే ప్రదేశంలో పెట్టుకుంటూ చక్కగా లక్ష్మీనారాయణ అష్టోత్తరాన్ని కానీ లేకపోతే విష్ణు సహస్రనామ సహస్రనామాన్ని కానీ లక్ష్మీ సహస్రనామాన్ని కానీ చేసుకోవటం, చక్కగా గుళ్ళోని అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎర్రని రవికి గుడ్డతో కానీ పసుపచ్చని రవిగుడ్డ లక్ష్మీనారాయణకి కానీ అర్చన చేయటం వల్ల కానీ వాళ్ళకి సమర్పించడం కానీ గుళ్ళో వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఈ నెలంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభాభినందనం.